హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. శివాజీ బిగ్ బాస్ బజ్. పవన్తో పులిహార ఏంటి? తనుజ కళ్యాణ్ లవర్స్ అని నీకు చెప్పారా? రమ్యని ప్రశ్నలతో బెంబేలెత్తించిన శివాజీ. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి తాజాగా ఎలిమినేట్ అయిన రమ్య, మోక్ష, సంజన, రమ్య ఇద్దరు డేంజర్ జోన్లోకి రాగా చివరికి పచ్చళ్ళ పాపని ఇంటికి పంపించేసేయడం జరిగింది. హౌస్ నుంచి బయటికి రాగానే బిగ్ బాస్ బజ్లో శివాజీ ఇంటర్వ్యూ జరగటం కామన్. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రమ్యని ప్రశ్నలతో శివాజీ వాయించేశాడు. ముఖ్యంగా డీమన్, పవన్, కళ్యాణ్, తనుజ విషయంలో రమ్య మాట్లాడిన మాటలకు కౌంటర్లు వేస్తూ శివాజీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. బిగ్ బాస్ బజ్ లేటెస్ట్ ప్రోమో. రమ్యతో శివాజీ ఇంటర్వ్యూ. ప్రశ్నలతో అల్లాడించిన శివాజీ. బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి వెళ్లిన రమ్య, మోక్ష ఎలిమినేట్ అయింది. 2 వారాల పాటు హౌస్లో ఉన్న రమ్య ఆట సంగతి పక్కన పెడితే మాటలతో పెద్ద కాంట్రవర్సీ సృష్టించింది. కళ్యాణ్ని అమ్మాయిలు పిచ్చేవాడు అనటం, రీతు, డీమన్ మధ్య గొడవలు పెట్టడం, తనుజ కళ్యాణ్పై సెటైర్లు వేయటం, ఇలా రమ్య గట్టిగానే గేమ్ ప్లాన్ చేసింది. అయితే తనుజ ప్లాన్ దెబ్బకి రమ్య ఎలిమినేట్ కాక తప్పలేదు. ఇక హౌస్ నుంచి బయటికి రాగానే శివాజీతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో రమ్య పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో విడుదలైంది. ఇంటర్వ్యూకి రమ్య రాగానే క్లాప్ కొట్టి సౌండ్ వచ్చిందా అంటూ శివాజీ సెటైర్ వేశాడు. వచ్చింది సార్ అని రమ్య అనగానే విజిల్ వేసి సౌండ్ ఇక్కడ బాగా వినపడింది అక్కడ బాగా వినపడిందా అని శివాజీ వ్యంగ్యంగా అన్నాడు. ఇక్కడే బాగా వినిపించింది సార్ అని రమ్య ఆన్సర్ ఇచ్చింది. చాలా యాటిట్యూడ్ చూపించావు రమ్య, అందుకనే తొందరగా బయటకు వచ్చేసావు అని శివాజీ ప్రశ్నలతో స్టార్ట్ చేశాడు. తర్వాత స్క్రీన్ మీద తాబేల్ ఫోటో చూసి ఎవరు సూట్ అవుతారు అని అడిగితే రాము అని పేరు చెప్పింది. సీతా బొమ్మ కనిపించగానే గౌరవ్ అని ఆన్సర్ ఇచ్చింది. గౌరవ్ ఆర్ యు షూర్ అని శివాజీ అడిగాడు. బయటపడ్డప్పుడు ఎపిసోడ్స్ చూడలేదు అనుకున్నానే కానీ లోపల మాత్రం అంతే ఉంది అని శివాజీ సెటైర్ వేశాడు. హౌస్లో మీరే నెగిటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. శివాజీ ఇలా అడగగానే అందరూ అనలేదు సార్, ఇద్దరు అన్నారు, అది వాళ్ళ ఆలోచన అని రమ్య అంది. ఆది గారు వచ్చినప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చాడు, ఏం జరుగుతుంది అనేది చెప్పి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ మీరు చాలా యాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్పి అని అన్నారు. శివాజీ ఇమిటేట్ చేసి మరీ చూపించాడు. అలా రీచ్ అయి ఉంటుందేమో అని రమ్య అంటే ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలాగా చేసింది అంటూ శివాజీ మళ్ళీ కౌంటర్ వేశాడు. మీరు ఆ హౌస్లో కరెక్ట్ కాదని మీకు ఏమైనా అనిపించిందా? మీరు బ్రాండ్ క్రియేట్ చేయడానికి సుమన్ గారిని దగ్గరగా ఉన్నారేమోనని అందరూ అడుగుతున్నారు అని శివాజీ క్వశ్చన్ చేశాడు. ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతో ఉండాలనిపిస్తుంది సార్ అని రమ్య చెప్పింది. దీంతో మీకు సింపతినా అని శివాజీ ప్రశ్నించగా, సింపతి కాదు సార్, అది నా మానవత్వం అని రమ్య ఆన్సర్ ఇచ్చింది. మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఓదార్పు యాత్రకి వెళ్లారా అని శివాజీ ప్రశ్నించగా, కళ్యాణ్, తనుజ ఏమైనా చెప్పారా మీకు లవర్స్ అని శివాజీ ఫైర్ అయ్యాడు. నాకు అనిపించింది చెప్పడం తప్పు కాదు కదా సార్ అని రమ్య అడిగింది. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య ప్రేమ ఉందని నీ అంతటా నువ్వే ముద్ర వేయటం తప్పు కదా అని శివాజీ అనటంతో పవన్తో పులిహార ఎందుకు కలపడం స్టార్ట్ చేసావని శివాజీ అడిగాడు. నేను పవన్తో పులిహార ఏం కలపలేదు సార్ అని రమ్య అడగ్గా వీడియో ప్లీజ్ అంటూ వీడియో ప్లే చేశాడు. అందులో నీకు ఎవరు నచ్చారు హౌస్లో అని మాధురి అడిగితే పవన్ చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు, పవన్ అంటే నాకు ఇష్టం అని రమ్య అంది. వెంటనే కట్ అంటూ రమ్య వైపు సూటిగా చూసి దీని గురించి మీ సమాధానం ఏంటని రమ్యని అడగ్గా అది జస్ట్ ఇంట్రెస్ట్ సార్ అని
దాంతో కొట్టివేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.